శ్రీమన్మహాభారతము 854వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 51, 52 అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, సంజయుడు ధృతరాష్ట్రునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, వనవాసము చేస్తూ ఉండేటటువంటి పాండవుల దగ్గరికి కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణుడిని ముందర పెట్టుకొని కృష్ణుడు వింటూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి మహావీరులందరూ ద్రౌపదిని ఊరడిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ ద్రౌపది, నిన్ను క్లేశపెట్టినటువంటి, నిన్ను అవమానపరిచినటువంటి వారి తలలు తెగిపడతాయి. ఈ భూమి వారి రక్తాన్ని త్రాగుతుంది అని ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నారు. 13 సంవత్సరాల తర్వాత ధర్మరాజు యుద్ధాన్ని కోరుకుంటాడు. అప్పుడు కృష్ణుడిని ముందర పెట్టుకొని పురస్కృత్య ఉపయాస్యంతి వాసుదేవం మహారథాః రామశ్చ కృష్ణశ్చ ధనంజయశ్చ ప్రద్యుమ్న సాంబౌ యుయుధాన భీమౌ. అప్పుడు కృష్ణుడిని ముందర పెట్టుకొని మహారథులందరూ యుద్ధానికి వెడతారు. అట్లా మహారథులందరూ యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇక బ్రతుకు మీద ఆశ ఉన్నటువంటి వాడు కో జీవితార్థి సమరేభ్యుదీయాత్ క్రుద్ధాన్ సింహాన్ కేసరినో యథైవ. జీవితము మీద, బ్రతుకు మీద ఆశ ఉన్నటువంటి వాడు ఎవ్వడూ వీరిని ఎదుర్కోవడానికి ముందుకు రారు. అట్లా బలరామకృష్ణులను, అర్జునుడిని, ప్రద్యుమ్నుడిని ఇట్లాంటి వీరులందరినీ ఎదుర్కోవడానికి ఎవరైనా వస్తే వాడు గర్జించే సింహము జూలు పట్టుకున్నట్టే అవుతుంది అని అక్కడ ఉన్నటువంటి వీరులంతా ద్రౌపదిని ఊరడించినటువంటి ఈ విషయాన్నంతటినీ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ సంజయ, జూదము జరిగిన నాడు విదురుడు నాతో ఏమన్నాడంటే, ఓ రాజా, నువ్వే కనుక ఈ జూదములో నెగ్గితే నిజంగా ఇక ఇది కౌరవులకు అంత్యకాలమే అవుతుంది. రక్తపుటేరులు ప్రవహిస్తాయి రాజా అని అన్నాడు. విదురుడు ఆనాడు అన్న మాట జరిగి తీరేటట్లే ఉంది సంజయ. పాండవులు చెప్పినట్లు యుద్ధము రానే వస్తుంది, నిస్సందేహంగా వచ్చేటట్టుగా ఉంది అని ధృతరాష్ట్రుడు సంజయునికి తన భయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ విషయమంతా వైశంపాయనుడు చెబుతూ ఉంటే జనమేజయుడు మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. ఓ మహర్షి, అస్త్రహేతోర్గతే పార్థే శక్రలోకం మహాత్మని యుధిష్ఠిర ప్రభృతయః కిమకుర్వత పాండవాః. అస్త్రాల కోసమని అర్జునుడు దేవేంద్రలోకానికి వెళ్ళిన తర్వాత ధర్మరాజు, భీమ, నకుల, సహదేవులు ఏం చేశారో ఆ విషయాన్ని చెప్పండి అని జనమేజయుడు అడగగానే
వైశంపాయనుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.